अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आने वाले इंतखाबात में जोगू रामन्ना की शिकस्त यकीनी, कंदी श्रीनिवास रेड्डी का दावा। कांग्रेस बीआरएस के प्रोपोगंडे का मुकाबला करेगी, भट्टी विक्रमार्का की मुफ्त बिजली सेल्फी मुहिम। इंस्पायर मेले में तलबा अपनी बेहतरीन सलाहियतों का मुजाहरा करे, डीईओ प्रणीता ने दिया मशवरा। और अब खबरों की तफसील। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने जोगू रामन्ना पर आदिलाबाद हलके की तरक्की को नज़रअंदाज करने का इल्ज़ाम लगाया। इन्होंने मुसलसल बारिशों से मुतासरा इलाक़ों जैनत मंडल के दीपाईगुड़ा, आनंदपुर, पिंडलवाड़ा, सांगवी और कोटा गांव के सैलाब ज़दा इलाक़ों का दौरा करते हुए सैलाब ज़दा फसलों के खेतों का जायज़ा लिया। इस मौके पर KSR फाउंडेशन के ज़ेर एहतमाम सैलाब मुतासरीन में ज़रूरी अशियाई सामान तक़सीम किया गया। इन्होंने रुकन असम्बली जोगू रामन्ना से मुतालबा किया कि वो शदीद बारिश के सबब ज़रई खेतों को हुए नुकसान की भरपाई के लिए किसानों को 25,000 रुपये फ़ी एकड़ मुआवजा फराहम करे। ज़िला आदिलाबाद की तरक्की व दीगर उमूर का तस्करा करते हुए जोगू रामन्ना से इस सिलसिले में अवाम के रूबरू बात करने का चैलेंज भी किया। इन्होंने दावा किया कि आने वाले इलेक्शन में जोगू रामन्ना की शिकस्त यकीनी है। कांग्रेस पार्टी के इक़्तिदार में आने पर किए जाने वाले अच्छे कामों की वजाहत की और कांग्रेस पार्टी को एक मौका देने अवाम से अपील की। ఇక్కడ వరదకి అనేక దాదాపుగా చూస్తుంటే గనక కనీసం ఒక 3 కోట్ల నుంచి 4 కోట్ల నష్టం అయిందనిపిస్తున్నది. ఈ ఊర్లో రోడ్డు గాని, హోటళ్లు కొట్టుకుపోవడం గాని, కేలలు కొట్టుకుపోవడం, ఇళ్లకు నీళ్లు దూరడం, భూములు ముంపుకు గురైన వరద ప్రాంతాలు, వీటన్నిటిని దీపాయిగూడ గ్రామంలో ఇప్పటికిప్పుడు అంచనా కళ్ళ ముందు కనిపిస్తున్నది. దాదాపు 4 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని. మరి ఎమ్మెల్యే జోగు రామన్న గారు ఇంతవరకు కూడా ₹1 కూడా వరద సహాయం చేసినట్టు కనిపిస్తలేదు. పరామర్శించుడికి కూడా ఎమ్మెల్యే జోగు రామన్న గారికి సమయం లేదు. సొంత గ్రామము, రాజకీయ భిక్ష పెట్టినటువంటి గ్రామము. ఆయన దీపాయగూడెం ప్రజల ఒక్కొక్కరి కాళ్ళు 10 సార్లు గడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నా కూడా ఆయన రుణం తీరది. ఈ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జోగు రామన్న గారికి అట్లా అండగా నిలిచిండ్రు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన బర్లు కాసుకునే వ్యవసాయం చేసుకుని బోర్వెల్స్ చేసుకునేటువంటి కాలం నుంచి కూడా అనేక రకాలుగా ఆయనకి మద్దతుగా నిలిచినటువంటి గ్రామం. అయినా కూడా దాన్ని ఏం పట్టించుకోకుండా ఆయన ఇంత విస్మరించడం ఆయనకు మంచిది కాదనిపిస్తున్నది నాకు. దీపాయగూడ గ్రామంలో ఇప్పుడే చెప్తున్నారు, ఈ రోడ్డు అయితే 2 సంవత్సరాల కిందట కట్టినటువంటి రోడ్డు, నాసి రకం రోడ్డు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. దీంట్లో ఎమ్మెల్యే జోగు రామన్నకి ఎన్ని పైసలు ముట్టినాయో అని. ఏదైనా నాసి రకం పనులు చేయడము, డబ్బులు మింగడము, ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు చేయడము, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎంతమందికి మీద కేసులు పెడతావు జోగు రామన్న? సరే, నా మీద పెట్టినవు కేసులు, మా తల్లిదండ్రుల మీద పెట్టినవు కేసులు, నారాయణ రెడ్డి గారి మీద పెట్టినవు కేసులు, ఎంతమందిని జైలుకు పంపిస్తావు? ఎంతమందిని పంపిస్తావు? అంటే ప్రజాస్వామ్యంలో అడిగినోని జైలుకు పంపిస్తావా? లక్ష్మీపూర్ లో కొన్ని అడిగి తను మర్డర్ చేపించినవట, తిరుపతి రెడ్డి అనే వ్యక్తిని మర్డర్ చేపిస్తావా? హత్యలు చేపిస్తావా? ప్రశ్నించిన నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా పైసలు? సహాయం కూడా ప్రజలకు చేరద్దా? ఎన్ని ఇళ్లు కట్టినావు దీపాయగూడ గ్రామంలో? చెప్తావా జోగు రామన్న? ఎన్ని ఇళ్లు కట్టినావు? నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నీ తల ఎక్కడ పెట్టుకుంటావు? ఎన్ని ఇళ్లు కట్టినావు? నువ్వు మాత్రం 32 కోట్లు పెట్టి మేడ్చల్ ఇల్లు కట్టుకున్నావు. నువ్వు, నీ కొడుకు 32 కోట్లు పెట్టి నువ్వు నీ కొడుకు ఇల్లు కట్టుకున్నారు మేడ్చల్లా. దీపాయగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొడగొట్టి చెప్తారు, కనీసం 300 ఇండ్లు కట్టించింది ఇందిరమ్మ ఇండ్లు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 300 ఇండ్లు కట్టించింది. నువ్వు దీపాయగూడ గ్రామంలో 10 ఏళ్లల్లా ఇన్ని ఇళ్లు కట్టించినావు జోగు రామన్న. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లెక్కలది, మేము లెక్కలు అడుగుతున్నాం కదా, తీయవు. నువ్వెన్ని కట్టించినావు, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కట్టించిందో లెక్క తీద్దాం. అంటే అడిగిన వాళ్ళ మీద నిఘా పెట్టడం, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం. నువ్వు 15 సంవత్సరాల నుంచి నువ్వు చేసిన అవినీతి ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు 5 ఎకరాల భూమి ఉన్నోనివి, నువ్వు 5,000 కోట్లు ఎట్లా సంపాదించినావు ప్రజలకు తెలియదా? నీ అవినీతి. మీ ఊళ్ళో కొత్తగా లగ్గాలైన వాళ్ళకి ఎన్ని రేషన్ కార్డులు ఇప్పించినావు లెక్కది. तेलंगाना की सियासत पिछले कुछ अरसे से मुफ्त बिजली के गिर्द घूम रही है। मुफ्त बिजली की जंग बीआरएस और कांग्रेस के दरमियान जारी रहेगी और कांग्रेस पार्टी बीआरएस के प्रोपोगंडे का मुकाबला करते हुए आगे बढ़ेगी। इस सिलसिले में CLP लीडर भट्टी विक्रमार्का ने मुफ्त बिजली के लिए सेल्फी मुहिम शुरू की। मधु याशकी गौड़ और दूसरे सीनियर कायदीन ने सेल्फी ली। 2004 में इख्तिदार में आने के बाद डॉक्टर राजशेखर रेड्डी ने वज़ीर आला के तौर पर
हलफ लेने के फौरी बाद मुफ्त बिजली की फ़ाइल पर पहली दस्तखत की। भट्टी विक्रमार्का ने इस दिन के वाक़ये की तस्वीर के पस मंज़र में सेल्फियाँ ली। भट्टी विक्रमार्का ने एक बार फिर ऐलान किया कि कांग्रेस पार्टी हमेशा किसानों के शाना व शाना खड़ी रहेगी और किसानों को 24 घंटे मुफ्त बिजली फ्राहम करेगी। ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్న పరిస్థితుల్లో వాస్తవాలు స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆలోచన ఈ రోజు సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీరు పదే 50-60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదని చెప్తా ఉన్నారు. మేము ఏం చేశామో ప్రతి అభివృద్ధికి సంబంధించిన ప్రతి ప్రాజెక్టు కూడా సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ ప్రాజెక్టు సంబంధించిన వివరాలన్నీ కూడా స్పష్టంగా ఎప్పుడు కట్టారు, ఎప్పుడు మొదలు పెట్టారు, ఎంత ఖర్చు అయింది, ఎంత పెద్ద ఎత్తున ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అందులో భాగంగానే ఉచిత విద్యుత్తు మేమే ఇస్తున్నామని వారే మొదలు పెట్టినట్టుగా, వీరొచ్చిన తర్వాతనే రాష్ట్రంలో కరెంట్ వచ్చినట్టుగా, వీరొచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగా పచ్చి అబద్ధాలు రాష్ట్ర సమాజాన్ని, ఈ దేశాన్ని మోసం చేస్తా ఉన్నారు. అందుకే సమగ్రమైనటువంటి సమాచారంతో పాటు ఎవిడెన్స్ తో సహా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా సెల్ఫీ విత్ ఆనాటి మొట్టమొదటి సంతకం 2004లో ఉచిత కరెంటు పైన ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ బావులు, బోర్లు, విద్యుత్ సంబంధించి అన్నిటికీ కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి మొట్టమొదటి సంతకం అనేది చారిత్రాత్మకమైనటువంటి సంతకం. ఆ రోజు మనందరికీ తెలిసిందే. దాన్నే మేమేమో అభూత కల్పన చూపించట్లేదు. डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर टी प्रणीता ने कहा कि सरकारी स्कूलों के तलबा जल्द ही मुनक्किद होने वाले इंस्पायर मेले में जोश व खरोश से शिरकत करें और अपनी बेहतरीन सलाहियतों का मुजाहरा करें। वो प्राइवेट सेक्टर को चैलेंज करने वाले प्रोजेक्ट तैयार करें। इंस्पायर मेले के पेश नज़र आदिलाबाद ज़िला मुस्तखर में DEO ऑफिस से जूम मीटिंग का इनेकाद किया गया और सरकारी स्कूलों, असातिज़ा और प्रिंसिपालों को हिदायत दी गई। DEO ने इंस्पायर एवार्ड मालिक स्कीम और नामजदगी के अमल के बारे में बताया और कहा कि 31 अगस्त तक इंस्पायर मेले के लिए दरख्वास्तें कबूल की जाएगी। అవార్డ్స్ మన నామినేషన్స్ ప్రాసెస్ 2023కి మొదలైంది. దీని యొక్క కాల వ్యవధి విద్యార్థులు అప్లై చేసుకోవడానికి మనకు 31 ఆగస్ట్ వరకు ఉంది ఎండింగ్. కాకపోతే మనం ఎవ్రీ ఇయర్ స్టేట్ అండ్ నేషనల్లో ఇన్స్పైర్ మనకు అవార్డ్స్లో మన జిల్లాని రాణిస్తుంది. కాబట్టి మనం ఇంకా తొందర చేస్తే బాగుంటుంది. 23 కూడా మిస్ కాకుండా ఇప్పటి నుంచే సైన్స్ టీచర్ అందరూ కృషి చేసి మన విద్యార్థులకు మంచి పేరు తీసుకొచ్చి వారి యొక్క పేరెంట్స్ను ఆనందంగా ఉంచి, అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంత క్లేవర్ ఉంటారు అని చూపించడానికి వాళ్ళ పిల్లలకి, అంటే పేరెంట్స్కి. దీనివల్ల ఇలా రాణించడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో మనకి విద్యార్థి సంఖ్యలు కూడా, అడ్మిషన్స్ కూడా చాలా అవుతాయి. మరి మీరందరూ మంచి ఇంకా కృషి చేసేసి ఈ సంవత్సరం కూడా ఇన్స్పైర్ అవార్డులో మంచి పేరు తెచ్చుకోవాలని, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ పేరు తెచ్చుకొని స్టేట్ అండ్ నేషనల్లో మనం రాణించాలి. आदिलाबाद दुर्गम ट्रस्ट के चेयरमैन दुर्गम शेखर ने कहा कि KTR की सालगिरह के मौके पर इनकी हिदायत के मुताबिक समाज की भलाई के लिए कई समाजी खिदमत के प्रोग्राम मुनक़्क़िद किए गए। मंगल के रोज़ आदिलाबाद मुस्तखर में दुर्गम ट्रस्ट के दफ्तर में KTR की सालगिरह तकरीब मुनक़्क़िद करते हुए गरीबों और साफ़ सफाई सुथराई के मुलाजिमीन में बारिश से हिफाजत के लिए छतरियाँ तकसीम की गई। क़ब्ल इसके केक काट कर आपस में एक दूसरे को खिलाया गया। बाद अज़ा KTR की खिदमत के इतराफ़ में 260 गरीबों और मज़दूरों में छतरियाँ तकसीम की गई और KTR को सालगिरह की मुबारकबाद पेश की गई।
कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने ज़िले में मुसलसल बारिश की वजह से सैलाब ज़दा बेला मंडल के कई इलाकों के साथ मांगरूड गांव का दौरा करते हुए सैलाब से मुतासरा इलाकों का जायज़ा लिया। इन्होंने मुतासरीन से मुलाकात की और KSR फाउंडेशन के ज़ेर एहतमाम सैलाब मुतासरीन में ज़रूरी अशिया तकसीम की। एक अंदाजे के मुताबिक मांगरूड गांव में तकरीबन 600 एकड़ फसल को नुकसान पहुंचा। इन्होंने कहा कि माजी में कांग्रेस हुकूमत ने किसानों के साथ अच्छा सलूक किया था और ये BRS हुकूमत किसान मुखालिफ हुकूमत है। कांग्रेस पार्टी ने जब भी ऐसा नुकसान हुआ फ्लड्स के, कांग्रेस पार्टी उसका नुकसान का पैसा भी दिया, लोन माफी किया, इनपुट सब्सिडीज दिया, इंश्योरेंस इंप्लीमेंट किया। अभी ये MLA जोगू रामन्ना का झूठा सरकार सब झूठा वादा करके जोगू रामन्ना कुछ भी नहीं करता है, आके देखता है, अंधा जैसा सर्वे करता है। पिछले साल भी ऐसे ही सर्वे किया, भाग गया। किसी को पैसा आया क्या? एक नुकसान का पैसा 1 रुपए भी आया? 15 साल से MLA है ये जोगू रामन्ना, ये झूठा रामन्ना है, जोगू रामन्ना नहीं है, फालतू रामन्ना है, सब झूठा वादा करके चले जाता। मैं सबको मांगरूड गांव से लोगों को सबसे मेरा विनती है, 4 महीने के बाद इलेक्शन है, चुनाव है, कांग्रेस सरकार अपना सरकारी बनता। कांग्रेस सरकार आने के बाद जितना भी नुकसान हुआ फिर सर्वे करके हमारा गवर्नमेंट के ऑफिसर से नुकसान का पूरा पैसे आपको मिलने के लिए हम पूरा कोशिश करेंगे। ये मेरा वादा है मांगरूड गांव का लोगों को। 1 एकड़ को 25,000 रुपए का नुकसान हुआ। जोगू रामन्ना, मैं सवाल करता हूं, 25,000 रुपए पर एकड़ अब भी तुरंत रिलीज करने के लिए मैं MLA जोगू रामन्ना को डिमांड करता हूं। मणिपुर वाक़े के खिलाफ अदलाबाद शहर मुस्तखर के RTC बस स्टैंड पर बाएं बाजू की जमातों की क़यादत में पुरानी कौमी शाहरा पर एहतजाजी मुजाहरा किया गया। मरकज़ी हुकूमत का पुतला जलाया गया और वज़ीर आज़म नरेंद्र मोदी व मरकज़ी हुकूमत के ख़िलाफ़ नारे लगाते हुए मणिपुर में पुरअमन माहौल क़ायम करने का मुतालबा किया गया। CPIM के ज़िला सेक्रेटरी दर्शनाला मल्लेश और CPI के ज़िला सेक्रेटरी मुद्दुपू प्रभाकर रेड्डी ने मरकज़ी हुकूमत के रवैये और क़बाइली ख़वातीन के ख़िलाफ़ मुसलसल गैर अखलाक़ी हमलों, असमत दरी और तशद्दुद पर वज़ीर आज़म नरेंद्र मोदी की खामोशी की सख्त मज़म्मत की। इन्होंने कहा कि मणिपुर में फसादात RSS और BJP की साजिश का हिस्सा है। మణిపూర్లో జరిగిన సంఘటనలో మరి శాంతి చేయడానికి బీజేపీ కుట్రవని తను శాంతి చేస్తలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ నార్త్ ఇండియాలో పూర్తిగా కోల్పోతూ ఉన్నది. బీజేపీ అనేది పతనమవుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో మణిపూర్తో సహా ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మతాలు ద్వేషించి కుల మతాన్ని రెచ్చగొట్టి ఇవాళ భారతదేశంలో మరోసారి అధికారం చేయడానికి మోడీ సిద్ధమవుతున్నాడు. కానీ బీజేపీ ప్రభుత్వం డౌన్ఫాల్ అయింది. మోడీ ఎన్ని కుట్రలు చేసినా, అమిత్ షా ఎన్ని కుట్రలు చేసినా, RSS ఎన్ని కుట్రలు చేసినా ఈ భారతదేశం నుండి తరిగొట్టడానికి సమయం ఆసన్నమైంది.
ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యూహ రచనలో భాగంగానే మణిపూర్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. మైతీ తెగను ఆదివాసులుగా మార్చడం కోసము, ఆదివాసులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేయడం కోసము బీజేపీ అక్కడ కుట్ర పన్నింది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీదే, కేంద్ర ప్రభుత్వం బీజేపీదే. దాన్ని నిరసిస్తూ ఆదివాసులు ఆందోళనలు చేస్తూ ఉంటే ఆదివాసుల మీద మెజార్టీ జనాభాగా ఉన్నటువంటి మైతీ జనాన్ని రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాము. మొన్ననే మహిళల్ని నగ్నంగా ఊరేగించారు. భారత మాతకు జై అంటూనే భారత మాతకు రక్షణ కల్పించాలన్నటువంటి స్థితిలో ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారనంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదన్న సంగతిని దేశ ప్రజలు ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. हालिया शदीद बारिशों से कई इलाके ज़ेर आब आ गए हैं. कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने इन इलाकों का दौरा किया. बेला मंडल के मीनारपुर में कंदी श्रीनिवास रेड्डी फाउंडेशन के ज़ेर एहतमाम सैलाब मुतासरीन में ज़रूरी अशिया तकसीम की गई. इन्होंने तबाहशुदा सड़कों, गीले अनाज और ज़राई खेतों का मुआयना किया. कंदी श्रीनिवास रेड्डी ने कहा कि मालूम हुआ है कि मीनारपुर में तकरीबन 500 एकड़ फसलों को नुकसान पहुँचा है. इन्होंने हुकूमत से भरपाई का मुतालबा किया. कांग्रेस पार्टी मैं घर बनाऊंगा कांग्रेस पार्टी अब मनियारपुर गांव में किसान से कांग्रेस पार्टी कार्यकर्ता ने जो नुकसान हुआ ये फ्लड्स के हिसाब से हम कोकदूर और मांगरोड और मनियारपुर गांव ये तीनों अभी सर्वे किया तो कोकदूर में किसान को बहुत नुकसान हुआ, पानी में फसल का नुकसान हुआ और मनियारपुर में भी 500 एकड़ से ज़्यादा नुकसान हुआ. तो पूरा हमारा एस्टिमेशन सही है और एक किसान को भी 1 रुपए अभी तक गवर्नमेंट भरपूरी अनाउंस नहीं किया. भरपूरी बोलते अनाउंस कंपेंसेशन अनाउंसमेंट नहीं किया. हम गवर्नमेंट से सरकार से डिमांड है, एमएलए जोगू रामन्ना से डिमांड है कि हर एक एकड़ को 25,000 रुपए का नुकसान तुरंत रिलीज करने के लिए मैं डिमांड कर रहा हूँ. कंदी श्रीनिवास रेड्डी अपनी समाजी खिदमत के सबब अवामी मकबूलियत हासिल कर रहे हैं. इनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है. इस कैम्प से सैकड़ों अफराद इस्तेफ़ादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं.
खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आने वाले इंतखाबात में जोगू रामन्ना की शिकस्त यकीनी, कंदी श्रीनिवास रेड्डी का दावा। कांग्रेस बीआरएस के प्रोपोगंडे का मुकाबला करेगी, भट्टी विक्रमार्का की मुफ्त बिजली सेल्फी मुहिम। इंस्पायर मेले में तलबा अपनी बेहतरीन सलाहियतों का मुजाहरा करे, डीईओ प्रणीता ने दिया मशवरा। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।